హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ వీడియో మేముండే ఏరియాలో ఒక బీచ్ ఉంటుంది, ఎన్నూరు బీచ్. ఆ వీడియో మీకు చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇది మేముండే ఏరియాలో ఉంటుంది, ఒక 7-8 km ఉంటుంది అన్నమాట మా టౌన్షిప్కి. ఎక్కువగా ఇక్కడికే వస్తామండి పిల్లలతో. ఇది ఎలా అంటే, ఈ బీచ్ ఏమొచ్చి పాండిచ్చేరి బీచ్లో ఉంటుందండి. అటు సైడ్ ఇటు సైడ్ బీచ్ ఉంటుంది, మధ్యలో రాళ్ళు ఉంటాయన్నమాట. అలా ఆ రాళ్ళ పైన నడుచుకుని చివరికి వెళ్తారు, లేదంటే అటు సైడ్ అయినా ఇటు సైడ్ అయినా దిగి కూర్చోవడమో, లేదంటే స్నానం కూడా చేయనిస్తారు ఒకసారి. ఇంకా పోలీసు వాళ్ళు ఊరుకోరనమాట, బీచ్ దగ్గరికి వెళ్ళొద్దని చెప్తారు. ఈ వ్యూ చాలా బాగుంటుందండి. మేము ఎక్కువైతే ఈ బీచ్లోకే వెళ్తాము. మెరీనా బీచ్ ఉంటుంది, కానీ మెరీనా బీచ్ కూడా చాలా లాంగ్. ఇక్కడ చాలా బీచ్లు ఉంటాయి, నాకు తెలిసి ఒక 4-5 బీచ్లు ఉంటాయి దగ్గరలో. కాకపోతే ఎక్కువ వచ్చేది ఈ బీచ్కి వస్తాము. ఇక్కడ చుట్టూ కూడా ఎక్కువ ప్లాంట్స్ ఉంటాయండి. ప్లాంట్స్ ఉన్నా కూడా ఇక్కడ వాటర్ ఏం మరీ అంత బ్యాడ్గా అయితే ఉండవు, పర్లేదు, బాగానే ఉంటుంది స్నానం చేయడానికి కూడా. ఇంకా మేము రావడమే ఈవినింగ్ అయిపోయిందండి. ఈవినింగ్ 5-5:30కి వచ్చాం. ఇంకా మేము వచ్చేసరికి కొంచెం సన్సెట్ అవుతుంది. ఇంకా అలా ఒక 1/2 అవర్ 1 అవర్ ఉండి ఇంకా రిటర్న్ అయిపోయామన్నమాట. ఈ బీచ్ వ్యూ చాలా బాగుంటుందండి. చాలామంది వస్తారు ఎవ్రీ సండే. ఇంకా ఫుల్గా ఉంటుంది అన్నమాట, ఫుల్ రష్గా ఉంటుంది. ఇదిగోండి, ఇటు సైడ్ కూడా మొన్నటి వరకు ఇసుక ఉండేది, ఇప్పుడు కొంచెం ఎక్కువ రావడం వల్ల అలలు అది కనిపించట్లేదు. ఒక సైడ్ అయితే ఇసుక కూడా ఉంది, బాగానే ఆడుకున్నాం. ఇదిగోండి, ఆ పక్కనే ఇంకొక ఒడ్డు ఉంటుంది, ఆ ఒడ్డు దగ్గర కూడా ఇసుక ఉంటుంది. అక్కడ స్నానం ఏం చేయనివ్వరు, కూర్చుంటారు అనమాట జస్ట్. ఇప్పుడు ఆ రాళ్ళు కనిపించేది ఒక ఒడ్డు, ఇక్కడ ఒక ఒడ్డు అండి. ఇక్కడ ఏమొచ్చి కాసేపు కూర్చొని ఇంకా వెళ్ళిపోయాము. ఈ ఒడ్డు పక్కనే అనమాట షాప్స్, ఏవైనా చిరుతిళ్ళు, ఏవైనా స్నాక్స్, ఇంకా ఆడుకోవడానికి చిల్డ్రన్స్ ఆడుకోవడానికి షాప్స్ అవి ఉంటాయండి. రింగ్స్ వేసేది, ఇంకా టాయ్స్ది, అవన్నీ కూడా చిన్న చిన్న షాప్స్ ఉంటాయి అన్నమాట. అదిగోండి అలా షాప్స్. మేము వచ్చిన కొత్తలో అయితే ఇవేం లేవు. ఇప్పుడు వచ్చేసి షాప్స్ అన్నీ బాగానే డెవలప్ అయింది. బీచ్ కూడా చాలా బాగా డెవలప్ అయింది. 4 years బ్యాక్ అయితే మాత్రం ఇక్కడ ఏం షాపులు ఉండేవి కాదండి. వెళ్ళే వాళ్ళం, అక్కడ ఒక 1/2 అవర్ 1 అవర్ కూర్చొని ఇంకా వచ్చేసేవాళ్ళం. ఈ షాప్లో ఏమొచ్చి టాయ్స్ పెడతారనమాట. ఇక్కడ ఎక్కువ టాయ్స్, లేదంటే స్నాక్స్ అంతే. ఐస్ క్రీమ్, పానీపూరి ఇలా చిన్న చిన్నవి దొరుకుతాయి. అదిగోండి చిన్న చిన్న షాపులు అనమాట. ఇది ఏంటంటే గేమ్స్ అనమాట. 50 రూపీస్ ఇస్తే 10 రింగ్స్ ఇస్తారు. ఆ రింగ్స్ ఏ టాయ్ మీద పడితే, ఏ బొమ్మ మీద పడితే అది ఇచ్చేస్తారనమాట. అక్కడ పెట్టే వస్తువుల్లో దేనిపైన వేస్తే అది మనకి ఇచ్చేస్తారు. అలా మా పాప కూడా ఆడింది. మాకు కూడా కుమారస్వామి ఇంకేదో వచ్చిందనమాట, ఒక బౌల్ అనుకుంటా వచ్చింది. బాగా అందరూ ఇంట్రెస్ట్ చూపుతారండి, ఎందుకంటే అవి చూడడానికి పెద్ద పెద్ద బొమ్మలు ఉంటాయి. ఏదో అవి వచ్చేస్తాయి, రింగ్ వేస్తానేటట్టు అందరం కొనేస్తాం అనమాట. వెళ్ళిన ట్రిప్ వల్ల 100 రూపీస్ 200 రూపీస్ పే చేస్తాము. వచ్చేది అక్కడ ఏముండదు. ఇదే మాకు ఫస్ట్ టైం రావడం, ఇంకా అంతే. బొమ్మ మంచి పెద్ద బొమ్మనే వచ్చింది, కుమారస్వామిది. ఇది వచ్చేసి ఇటు నుంచి వెళ్ళేటప్పుడు తీసానండి వీడియో, ఇది లాస్ట్లో యాడ్ చేశాను. మేము ఉండే ఏరియా ఇలా ఉంటుంది అనమాట. ఏదో చీమలు చూడండి ఒక వేలో వెళ్తే ఎలా ఉంటుంది, అవి సేమ్ ఇక్కడ లారీస్ అలాగే ఉంటాయన్నమాట. ఈ రోడ్లో చుట్టూ కూడా ప్లాంట్స్ అనమాట. ప్రైవేట్ కంపెనీలు, గవర్నమెంట్ కంపెనీలు కూడా ఉన్నాయి. చుట్టూ ప్లాంట్సే, ఇంకా చాలా లారీలు తిరుగుతాయి. చూడండి, కాలుష్యం కూడా ఇక్కడ ఎక్కువ అనమాట, పొల్యూషన్ బాగా ఎక్కువ. ఇదంతా ప్లాంట్ ఏరియా అనమాట. ఫుల్గా ఉంటాయి, లారీలు ఉంటాయి. ఇంకా అస్సలు రోడ్లు ఖాళీ ఉండవండి, వెహికల్స్ తిరుగుతూనే ఉంటాయి అన్నమాట. ఇదంతా కూడా ప్లాంట్ ఏరియా అండి. పెద్ద పెద్ద ప్లాంట్లు ఉన్నాయి మేము ఉండే ఏరియాలో. చాలా రష్గా ఉంటుంది ఏరియా మొత్తం, ఎప్పుడు కూడా రష్గా ఉంటుంది అనమాట. రోడ్డు ఎప్పుడు ఖాళీ ఉండదు. అది మిడ్ నైట్ వెళ్ళినా, డే టైం వెళ్ళినా, ఈవినింగ్ టైం ఎప్పుడు వెళ్ళినా కూడా రోడ్డు ఖాళీ ఉండదండి.
అది వచ్చేసి ప్రైవేట్ ఎన్టీపీసీ, సారీ తమిళనాడు ఎన్టీపీసీ, అంటే అది లోకల్ అనమాట. అది పవర్ ప్లాంట్, అది కూడా ఎన్టీపీసీ అంటే అది కూడా పవర్ ప్లాంట్, అది తమిళనాడుది అనమాట. అది ఆ స్టేట్కి మాత్రమే సంబంధించింది. మేము చేసేది సెంట్రల్ గవర్నమెంట్ ఎన్టీపీసీ అనమాట. అంటే ఎవరి స్టేట్ నుంచి వచ్చి సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మేము చేసే దాంట్లో పనిచేస్తారు. వీళ్ళు ఓన్లీ లోకల్ అనమాట. అది ఎన్టీపీసీ. చాలా పొల్యూషన్ అండి. మేము చుట్టూ ఉండే ఏరియా మొత్తం అలాంటి స్తంభాలే ఉంటాయన్నమాట. దాంట్లో నుంచి బయటికి వెళ్తుంటుంది పొగ. చాలా పెద్ద పెద్ద ఇవి ఉంటాయండి, అవి స్తంభాలు అంటారు వాటికి. పొగ వెళ్ళే గొట్టాలు, పొగ వెళ్ళే గొట్టాలు. అవి చాలా పెద్ద పెద్దగా ఉంటుంది అనమాట. మేము ఉండే ఏరియా మొత్తం అలానే ఉంటుంది. దగ్గర మేము మేడపైకి ఎక్కితే అలాంటివి ఒక 10-15 కనిపిస్తాయండి. అదిగోండి, అది మేము బీచ్కి వెళ్ళే వే అనమాట. ఇది కూడా బెల్ట్ అండి, పైన కనిపిస్తుంది కదా అది బెల్ట్. ఇది బ్రిడ్జ్ అనమాట. ఇది సముద్రంకి ఒక ఒడ్డు, అంటే సముద్రంకి ఒక పాయ కలిసేది. ఇది బ్రిడ్జ్ అనమాట, చాలా పెద్ద బ్రిడ్జ్. ఇదంతా కూడా